అవినీతి రహిత పాలన లక్ష్యంగా బాపట్లను తీర్చిదిద్దుతా అని అన్నారు బాపట్ల కాంగ్రెస్ అభ్యర్థి గంటా అంజిబాబు. అవినీతి పరుడైన ఎమ్మెల్యే కోన రఘుపతిని సాగనంపుదాం అని ప్రజలకు పిలుపునిచ్చారు. తెలుగుదేశం వైసీపీ పార్టీలు రెండు కుమ్మక్కై కపట రాజకీయాలు చేస్తున్నారు అని అన్నారు. నిజాయితీగా బాపట్ల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేది ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని అన్నారు. బాపట్లను నెంబర్ 1 స్థానంలో ఉంచాలంటే ఈవీఎం బ్యాలెట్ 1 సంఖ్యపై మాత్రమే నొక్కాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబడుతున్న గంటా అంజిబాబు అని నేను ఈరోజు 4-5 రోజుల్లో ఎలక్షన్ జరగబోతున్నాయి. నాకు ఇచ్చిన తక్కువ టైంలోనే అనుకోని విధంగా కాంగ్రెస్ అభ్యర్థిగా ముందుకు రావడం జరిగింది. కొంతమంది వ్యక్తుల్ని పర్సనల్గా కలవలేని పరిస్థితి, మరియు కొన్ని గ్రామాలు పర్యటించలేని సమయం నాకు లేకపోవటం వలన బాపట్ల నియోజకవర్గ ప్రజలందరికీ మీడియా మిత్రుల ద్వారా మన్నించమని కోరుకుంటూ, ఈరోజు కాంగ్రెస్ పార్టీకి కానీ నాకు కానీ మా కార్యకర్తలకు కానీ వ్యక్తిగతమైన ఏ ఛానల్స్ లేవు. మీరే అందరూ మా తరఫున ప్రచారాన్ని మీడియా మిత్రులందరూ దయచేసి కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్న ఒక నిజాయితీ పరుడిని మేము ప్రజల్లో తీసుకెళ్తున్నామని మీరందరూ మనస్ఫూర్తిగా నాకు సహకరించి సహాయం చేస్తారని, 35 సంవత్సరాలుగా నేనున్న పరిస్థితిని ముందుగా మీ అందరికీ విన్నవించుకుంటూ, ప్రజలకి నాయకులకు మధ్య అనుసంధానంగా మీరు అనేకమైన అంశాలని బాపట్ల అభివృద్ధికి ఏ విధంగా అధికారంలో ఉన్న పార్టీలని, అధికారమైన ఎమ్మెల్యేలని ప్రశ్నించుకుంటూ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పరచడంలో కూడా మీడియా మిత్రుల పాత్ర ఎంతో ఉంది. దానికి మీ అందరికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నేను నిలబడ్డాను ఎమ్మెల్యే అభ్యర్థిగా. మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తున్నాను. అభివృద్ధి ఇప్పుడు నడిపిద్దాం, మీరందరూ నాతో పాటు ఉంటే అని మీ ద్వారా తెలియజేసుకుంటూ, కాంగ్రెస్ మేనిఫెస్టో 9 గ్యారంటీలు ఇచ్చింది. దాన్ని అందరికీ తెలుసు, ప్రజల్లో కూడా అది విస్తృతంగా వెళ్ళటం జరిగింది. అదేవిధంగా బాపట్లలో కాంగ్రెస్ అభ్యర్థిగా నేను బాపట్ల వరకు కాంగ్రెస్ పార్టీ తరపునే అభ్యర్థిగా గంటా అంజిబాబు అనే నేను బాపట్ల ప్రాంతం వరకు ఒక మేనిఫెస్టో లాగా నేను ఈ పని చేయగలుగుతానని మీ ద్వారా ప్రజలకు తెలియజేసుకుంటున్నాను. ముందుగా ఏదంటే, నేను ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చాను. ప్రజాసేవ చేయటం నా తక్షణ కర్తవ్యం. ఇప్పుడు అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను కాబట్టి ఎమ్మెల్యేగా వచ్చే నా జీతాన్ని సైతం ఈ నియోజకవర్గంలో అత్యంత బలహీనులుగా ఉండి మినిమం వాళ్ళ ఫ్యామిలీకి జరగని నియోజకవర్గ స్థాయిలో ప్రతి నెల 20 మందికి నా జీతాన్ని కూడా వాళ్ళందరికీ ఒక కమిటీ ద్వారా పంచుతానని మీ ద్వారా ప్రజలకు తెలియజేసుకుంటున్నాను. నియోజకవర్గంలో అవినీతి రహితమైన పరిపాలన అందించడమే నా ధ్యేయం. దానికి మీడియా మిత్రులు కానీ బాపట్ల ప్రజలు కానీ నేను ఎమ్మెల్యేగా ఎన్నికైతే నాకు చేయాల్సింది ఏంటంటే, నన్ను ఈ పోలీస్ ఆఫీసరో, ఈ ఎమ్మెల్యేనో, ఈ ఎంఆర్ఓనో, ఈ కౌన్సిలరో, లేకపోతే ఈ జడ్పీటీసీనో నన్ను లంచం అడిగాడని నా దగ్గరికి, నా దృష్టికి వస్తే అతన్ని అదే రోజు అదే స్పాట్ వెళ్ళి నేను అధికారిని విచారించి తక్షణమే అవినీతి రహిత పరిపాలన బాపట్లలో చేయటమే నా ఏకైక లక్ష్యాన్ని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. దీంట్లో ఏ విధమైన రాజీ పడకుండా బాపట్ల నియోజకవర్గం అంటే అవినీతి రహితమైన నియోజకవర్గంగా రాష్ట్రం మొత్తంగా పేరు ఇచ్చే విధంగా నేను పరిపాలన కొనసాగిస్తానని మీ ద్వారా ప్రజలకు హామీ ఇస్తున్నాను.
అదేవిధంగా బాపట్ల ప్రజలకు కూడా ఒక విన్నపం చేస్తున్నాను. బాపట్ల ప్రజలు ఓటికి నోటికి అమ్ముడుపోకుండా ఒక నిజాయితీ గల కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించారా అని రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా నా విజయం మీరు చేకూరుస్తారని ప్రజలందరికీ తెలియజేసుకుంటున్నాను. ఒకసారి నిజాయితీ అయిన అభ్యర్థిని గెలిపిస్తే ఆ అభ్యర్థి అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా అదే పార్టీలో పరిపాలించే విధంగా నేను నిస్వార్థంగా పార్టీ మారకుండా ఎవరు సీఎం అయినా సరే ఆ ప్రభుత్వంతో బాపట్ల కోసం పోరాడి తగాదాడి ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానని మీడియా ద్వారా ప్రజలందరికీ ఒకసారి విన్నవించుకుంటున్నాను. ఈ ప్రాంతంలో ఆక్వాకల్చర్ సంబంధించిన కొన్ని సమస్యలు ఉన్నాయి, రైతుకు సంబంధించిన కొన్ని సమస్యలు ఉన్నాయి, వరి సాగు కానీ కార్మికులకు సంబంధించిన సమస్యలు ఉన్నాయి. ఒక అవగాహన లాగా పెట్టి ప్రతి ప్రాంతంలో మిల్లర్ల అసోసియేషన్ కానీ కిరాణా మర్చెంట్ వాళ్ళకి కానీ అందరికీ చెప్తున్నాను నేను, ప్రతి ఒక్క ప్రాంతంలోనూ అవినీతివంతమైన పరిపాలన ఈ 5 సంవత్సరాల్లో మనం చూసాం. ఎక్కడ ఒక వ్యక్తిని బెదిరించి అధికార పార్టీ దగ్గరికి రప్పించుకొని వాళ్ళని పీడించి లంచగొండిగా పరిపాలన సాగించిన ఈ 5 సంవత్సరాల ఎమ్మెల్యేని ఇంటికి పంపాల్సిన సమయం ఆసన్నమైంది. ఒకసారి గుర్తుపెట్టుకోండి.